ఓం శాంతి. ఈరోజు మురళి 18/9/2025. మధురమైన పిల్లలారా, ఎప్పుడైతే మీరు సంపూర్ణమైన పుష్పాలుగా అవుతారో అప్పుడే ఈ భారతదేశం ముళ్ళ అడవి నుండి పూల తోటలాగా తయారవుతుంది. అందరూ పుష్పాలుగా అయినప్పుడే పూల తోటగా మారిపోతుంది కదా. బాబా మిమ్మల్ని పుష్పాలుగా తయారు చేసేందుకు వచ్చారు. అందుకే బాబా పేరు బబుల్నాథుడు. బాంబేలో బబుల్నాథ్ మందిరం ఉంది కదా, ముళ్ళని పుష్పాలుగా చేసేటువంటి తండ్రి అని. బాబా అంటున్నారు, మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అయిపోతారు, మొత్తం పూల తోటగా అయిపోతుంది. భగవంతుడే బబుల్నాథుడైనారు, ముళ్ళని పుష్పాలుగా తయారు చేస్తారు. బ్రహ్మా బాబాకి బబుల్నాథ్ మందిరంలోనే సాక్షాత్కారాలు జరిగాయి కదా. బాబా అంటున్నారు, ప్రశ్న, మందిర యోగ్యులుగా అయ్యేందుకు అంటే పూజకు యోగ్యులుగా అయ్యేందుకు విశేషంగా ఏ విషయాలపైన ధ్యాసను ఉంచాలి? ద్వాపర యుగం నుండి పూజనీయులుగా కావాలి అంటే ఏ విశేషమైన విషయాలపైన ధ్యాసను ఉంచాలి? ప్రత్యేక గమనిక దేనిపైన ఉంచాలి? జవాబు, మందిర యోగ్యులుగా కావాలంటే మీ నడవడిక పైన విశేషమైన ధ్యాసను ఉంచాలి. మీ నడవడిక చాలా మధురంగా మరియు హుందాగా ఉండాలి. మీలో ఎంత మధురత ఉండాలంటే ఇతరులకు ఆ మధురత అనుభవం అవ్వాలి. అనేకులకు బాబా పరిచయాన్ని ఇవ్వండి. మీ కళ్యాణం చేసుకునేందుకు మంచిగా పురుషార్థం చేసి సేవలో నిమగ్నులు కాండి. పురుషార్థం చేసినా మన యొక్క స్వకళ్యాణమే జరుగుతుంది, తద్వారా విశ్వ కళ్యాణం జరుగుతుంది. సేవలో నిమగ్నమైన మన కళ్యాణం లేదా మనకు పుణ్యం వస్తుంది, అనేక ఆత్మల యొక్క కళ్యాణము జరుగుతుంది. అందుకోసమే బాబా అంటున్నారు, మందిరానికి యోగ్యులుగా కావాలంటే దివ్య గుణాలపైన నడవడిక పైన ధ్యాసనుంచండి. అందులో విశేషంగా దివ్య గుణాలలో ముఖ్యమైనది మధురత లేదా హుందాతనము. మధురతను హుందాతనం అనగా రాయల్టీ అనేది ఉండాలి. ఇతరులకి కూడా అది అనుభవం కావాలి అంటున్నారు. పాట, ప్రపంచం మారినా మేము మాత్రం మారం. అంటే ప్రపంచం ఎంత దిగజారినా మేము మాత్రము మీ నుండి దూరము కాము, చెడు ప్రవర్తన వైపు మారం. ఓం శాంతి. ఓం శాంతి. బాబా బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తున్నారని ఆత్మిక పిల్లలకు తెలుసు. బ్రహ్మ రథము ద్వారానే బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. శ్రీమతం పైన ఈ భారత భూమిని పతితం నుండి పావనంగా తయారు చేస్తామని మనం ప్రతిజ్ఞ చేస్తాం. విశేషంగా భారతదేశానికి అలాగే విశ్వమంతటికి మనం పతితుల నుండి పావనులుగా తయారయ్యే దారిని తెలియచేస్తాం. పావనంగా పతితుల నుండి పావనులుగా అయ్యే దారిని. పావనులుగా ఉన్నప్పుడు భారతదేశం ఒక్కటే ఉంటుంది కదా, వేరే ఖండాలే ఉండవు. ఈ ఆలోచన ప్రతి ఒక్కరూ తమ బుద్ధిలో ఉంచుకోవాలి. డ్రామానుసారంగా ఎప్పుడైతే మీరు పుష్పాలుగా అయిపోతారో, ఎప్పుడైతే సమయం వచ్చేస్తుందో అప్పుడు సంపూర్ణమైన తోట తయారవుతుంది. తోటమాలి అని నిరాకారుణ్ణే అంటారు. తోటమాలి అని నిరాకారుణ్ణి అంటారు కానీ సాకారుణ్ణి కాదు. ఆత్మలకు తోటమాలి శివబాబానే కదా. బాబా అంటున్నారు, బాబా అర్థం చేయించేందుకు శరీరం ద్వారా తెలియచేస్తారు. శరీరంతో పాటే వారిని మాలి లేదా తోటమాలి అని అంటారు. వారు ఈ విశ్వాన్ని పూల తోటగా తయారు చేస్తారు. అందుకే ముస్లిం సహోదరులు కూడా అల్లాకా బగీచా అని అంటారు. దాన్నే బహిస్తా లేదా జన్నత్ అంటారు, వైకుంఠాన్ని. ఒకప్పుడు ఇక్కడ పూల తోట ఉండేది, ఇప్పుడు ముళ్ళ అడవి ఉంది. పూల తోటగా ఉన్నప్పుడు దేవతలు ఉండేవారు, అప్పుడు ఎలాంటి దుఃఖము ఉండేది కాదు. ముళ్ళ అడవిలో ఏముంటాయి? జంతువులే ఉంటాయి కదా. జంతువుల ద్వారా దుఃఖమే లభిస్తుంది కదా. బాబా అంటున్నారు,
మమ్మల్ని వచ్చి పుణ్యాత్మగా తయారు చేయండి అని పిలుస్తూ వచ్చినారు మీరు. ఒక్కసారిగా ఎవరు పుష్పంగా మారరు. దేవతల ముందుకెళ్ళి మేము జన్మజన్మాంతరాల పాపులము, అజామిలులము అని గాయనం చేస్తారు. ఒకప్పుడు మేము పుణ్యాత్మగా ఉంటిమి, ఇప్పుడు పాపాత్మగా అయ్యాం. ఇప్పుడు ఈ ప్రపంచంలో పుణ్యాత్ముల చిత్రాలు మాత్రమే ఉన్నాయి. మనుషులు లేరు కానీ చిత్రాలు మాత్రమే ఉన్నాయి, విగ్రహాలు, చిత్రాలు. రాజధానిలోని ముఖ్యమైన వారి చిత్రాలు ఉన్నాయి. వారిని ఆ విధంగా తయారు చేసేది నిరాకారుడైన శివుడు. వారి చిత్రం కూడా ఉంది శివలింగ రూపంలో, అంతే. ఇంకెవరి చిత్రాలు లేవు. వీరిలో శివుణ్ణి చాలా పెద్ద లింగంగా తయారు చేస్తారు. ఆత్మ ఒక చిన్న నక్షత్రంగా ఉంటుంది. మరి ఆత్మల తండ్రి కూడా అలాగే ఉంటారు, కానీ వారి పూర్తి పరిచయం లేదు. ఈ లక్ష్మీనారాయణులకు విశ్వంలో రాజ్యం ఉండేది. వారి గురించి ఎక్కడా గ్లాని విషయాలే లేవు. రాధాకృష్ణులకు గ్లాని ఉంది కానీ లక్ష్మీనారాయణులకు గ్లాని నిందన చేసే మాటే లేదు. కానీ కృష్ణుణ్ణి ద్వాపర యుగంలోకి లేదా ఇంకా వేరే యుగంలోకి తీసుకెళ్తారు. లక్ష్మీనారాయణులని మాత్రం స్వర్గానికి యజమానులు అంటారు. ఇదే మీ లక్ష్యం. రాధాకృష్ణులు ఎవరో మనుషులకు తెలియదు, ఏమీ అర్థం చేసుకోరు. ఎవరైతే బాబా ద్వారా అర్థం చేసుకుంటారో వారు ఇతరులకు అర్థం చేయించేందుకు కూడా అర్హులుగా అవుతారు. లేకపోతే అలా అర్హులుగా కాలేరు. దైవీ గుణాలను ధారణ చేయలేరు. ఎంతగా అర్థం చేయించినా సరే డ్రామానుసారంగా ఇలా జరగాల్సిందే. మీరు కిందికి దిగాల్సిందే, పతితులుగా కావాల్సిందే, మళ్ళీ నేను వచ్చి పావనంగా తయారు చేయాల్సిందే. ఇది జరగాల్సే ఉంది. డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని సాక్షిగా ఉండి చూడాలి. ఎవరైతే బాబా ద్వారా అర్థం చేసుకుంటారో వారు ఇతరులకు అర్థం చేయించేందుకు అర్హులుగా కూడా కావాలి. లేకపోతే అలా అర్హులుగా అవ్వలేరు. దైవీ గుణాలని కూడా ధారణ చేయలేరు. ఎంతగా అర్థం చేయించినా సరే డ్రామానుసారంగా ఇలా జరగాల్సే ఉంది. బాబా పిల్లలైన మనందరము బాబా శ్రీమతం పైన భారతదేశం యొక్క ఆత్మిక సేవను మన తనువు మనసు ధనాల ద్వారా చేస్తున్నామని మీకు ఇప్పుడు తెలుసు. ప్రదర్శని లేదా మ్యూజియంలలో మీరు భారతదేశానికి ఏ సేవ చేస్తారు అని వారు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరు భారతదేశానికి ఎంతో మంచి సేవ చేస్తున్నారని మీకు తెలుసు. దీనిని ముళ్ళ అడవి అంటారు. ముళ్ళ అడవి నుండి పూల తోటగా బాబా వచ్చి తయారు చేస్తున్నారు. సత్యుగం పూల తోటగా ఉంటుంది. ఈ కలియుగం ముళ్ళ అడవి. ఇక్కడ ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకుంటూనే ఉంటారు. అడవిలో అంతా జంతువులే ఉంటాయి కదా, ముండ్లుంటాయి, జంతువులుంటాయి, తో దుఃఖం కలుగుతుంది. ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేయించవచ్చు. లక్ష్మీనారాయణుల చిత్రాన్ని కూడా చాలా బాగా తయారు చేయాలి. బాబా ఎంత బాగా తయారు చేయించినారు. మన చిత్రం, లక్ష్మీనారాయణుల చిత్రం తయారు చేయడానికి 3 నెలలు పట్టింది. చిత్రకారునికి రోజు సందేశీ దాది వతనంలోకి వెళ్ళి బాబా ఏమేం చెప్తే ఎట్లెట్లా ఆభరణాలు వేయమంటే ఆ విధంగా తయారు చేయించడం జరిగింది. బాంబేలో చాలా బాగా తయారు చేయాలి. మందిరాలలో చాలా సుందరమైన లక్ష్మీనారాయణుల చిత్రాన్ని తీసుకొని వచ్చి కొంతమంది కుందన్ సన్యాతికిచ్చి చాలా సుందరంగా తయారు చేస్తారు. అట్లా బాబా అంటున్నారు, మందిరాలలో చాలా సుందరమైనటువంటి చిత్రాలను తయారు చేస్తారు. కొన్ని చోట్ల తెల్లగా, కొన్ని చోట్ల నల్లగా చిత్రాలను తయారు చేస్తారు. దాని రహస్యం కూడా ఎవరికీ తెలియదు. పిల్లలైన మీకిప్పుడు ఈ జ్ఞానం ఉంది. నేనొచ్చి అందరినీ మందిరానికి యోగ్యులుగా తయారు చేస్తున్నాను. కానీ అందరూ మందిరానికి యోగ్యులుగా అవ్వరు, పూజనీయులుగా అవ్వరు. నంబర్ వారైతే ఉన్నారు. ప్రజలను మందిర యోగ్యులు అన్నారు కదా. ఎవరైతే బాగా పురుషార్థం చేసి బాగా సేవ చేస్తారో వారికే ప్రజలు ఉంటారు. ఎవరైతే బాగా పురుషార్థం చేసి బాగా సేవ చేస్తారో వాళ్ళకే ప్రజలు తయారవుతారు. వాళ్ళే మందిరానికి యోగ్యులుగా కూడా అవుతారు. పిల్లలైన మీరు ఆత్మిక సమాజ సేవను కూడా చెయ్యాలి.
ఈ సేవలో మీ జీవితాన్ని సఫలం చేసుకోవాలి. మీ నడవడిక కూడా చాలా మధురంగా సుందరంగా ఉండాలి. ఇతరులకి కూడా మధురతతో అర్థం చేయించగలగాలి. స్వయమే ముళ్ళుగా ఉంటే ఇతరులను పుష్పాలుగా ఎలా తయారు చేస్తారు? అటువంటి వారి బాణం పూర్తిగా తగలదు. బాబాను స్మృతి చెయ్యకపోతే బాణం ఎలా తగులుతుంది? జ్ఞానంలో పదును రాదు. మీ కళ్యాణం కోసం బాగా పురుషార్థం చేసి సేవలో నిమగ్నమై ఉండండి. బాబా కూడా సేవలో ఉన్నారు కదా. బ్రహ్మ బాబా కూడా అంతిమ సమయం వరకు కూడా శరీరం వదిలే రోజు కూడా పిల్లలందరికీ ఉత్తరాలు రాసి ఉదయం సాయంత్రం శరీరం వదిలినారు కదా. పిల్లలందరితో కలిసి మహావాక్యం చెప్పి బాబా శరీరం వదిలినారు. బాబా అంటున్నారు బాబా కూడా సేవలో ఉన్నారు. శివబాబా అయితే ఇంకా మన కోసమే రోజు మురళి చదివించేందుకు వస్తున్నారు, సేవ చేస్తున్నారు కదా. పిల్లలైన మీరు కూడా రాత్రింబవళ్ళు సేవలో ఉండండి. రెండవ విషయం, శివ జయంతి రోజు చాలామంది పిల్లలు టెలిగ్రాములు పంపిస్తారు. అందులో కూడా ఎటువంటి విషయం వ్రాయబడి ఉండాలంటే దాన్ని ఎవరికి చూపించినా వారు వెంటనే అర్థం చేసుకోగలగాలి. భవిష్యత్తులో ఏదైతే చేయాలో దాని గురించి పురుషార్థం చేయడం జరుగుతుంది. అనేకులకు బాబా పరిచయం లభించేందుకు ఏమేం చేయాలనో చర్చించేందుకు సెమినార్లు చేయాలి. అందరూ 10 మంది కూర్చొని మాట్లాడుకుంటే 10 మంది 10 ఆలోచనలు వస్తాయి కదా. అది బాబా అంటున్నారు. మనం ఒక్కటే చేయకూడదు. 10 మంది ఆలోచన చేస్తే అప్పుడు దానివల్ల పుణ్యము ఉంటుంది. అనేక మంది ఆలోచనలకు మనం గౌరవాన్ని ఇచ్చినాము అంటే ఆటోమేటిక్గా ఆ కార్యం విజయవంతంగాను శ్రేష్టంగాను అవుతుంది. అందుకే బాబా అంటున్నారు సెమినార్లు చెయ్యండి అంటున్నారు. అంటే కాన్ఫరెన్స్ లాగా మీటింగ్. సేవలో బాబా అంటారు ఎన్నో టెలిగ్రాములు ఇక్కడ ఉన్నాయి, వాటిని మీరు సేవలో ఉపయోగించుకోవచ్చు. శివబాబా కేరా బ్రహ్మ అనే అడ్రస్ రాస్తారు. ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నారు. వారు ఆత్మిక తండ్రి, అతడు దైహిక తండ్రి. శివబాబా ఆత్మిక తండ్రి, దేహం ఇచ్చిన వాళ్ళు దైహిక తండ్రి. బ్రహ్మబాబా అలౌకిక తండ్రి. బాబా అంటున్నారు అతడి ద్వారా దైహిక రచన రచింపబడుతుంది. బాబా మనుష్య సృష్టికి బీజరూపులు, రచయిత కూడా అయినారు. బాబా ఎలా రచిస్తారు? బ్రహ్మ శరీరం లేకొచ్చి జ్ఞానం ఇచ్చి బ్రహ్మముఖ కమలం ద్వారా మనల్ని దత్తు తీసుకొని రచిస్తారు. బ్రాహ్మణులు పిలక వంటి వారు, అందుకే లౌకిక బ్రాహ్మణులు పిలక పెట్టుకుంటారు ఉన్నతానికి గుర్తుగా. మొట్టమొదట తప్పకుండా బ్రాహ్మణులు కావాలి. విరాట రూపంలో వీరు పిలకగా చూపించబడ్డారు. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఉన్నారు. మొట్టమొదట శూద్రులు ఉండే అవకాశం లేదు. మొట్టమొదట శ్రేష్టమైన వాళ్ళు ఉంటారు. తర్వాత కింది దిగుతా మధ్యములు, కనిష్ఠులు అనేది జరుగుతుంది. బాబా బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచిస్తారు. శూద్రులు ఎవరి ద్వారా రచింపబడతారు? ఎవరి ద్వారానూ రచింపబడరు. కాలక్రమేణా డ్రామానుసారంగా దేహభ్రాంతి లేకొచ్చి కోరిక అనే ఫలము తినడం ద్వారా వికారాలకు వశమై అనేకమైన చెడు గుణాలు, చెడు వ్యసనాలకు వశమై అసురులుగా అయిపోతారు, శుద్రులైపోతారు. కొత్త ప్రపంచాన్ని ఎలా రచిస్తారో పిల్లలైన మీకు తెలుసు. బాబా ఇప్పుడు మిమ్మల్ని దత్తు తీసుకుంటున్నారు. కల్పకల్పము బాబా వచ్చి శూద్రులైన మనల్ని దత్తు తీసుకొని బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. మళ్ళీ బ్రాహ్మణుల నుండి మీరు పురుషార్థం చేసి దేవతలుగా తయారవుతారు. ఫస్ట్ ఫరిస్తాలు, తర్వాత దేవతలు. బ్రాహ్మణ్ సో ఫరిస్తా సో దేవత. బ్రాహ్మణుల సేవ చాలా ఉన్నతమైనది. ఆ బ్రాహ్మణులు పవిత్రంగా ఉండరు. వాళ్ళు కేవలం జంజం వేసుకుంటారు, తర్వాత అనేకమైనటువంటి మంచి గడియలు ఇవన్నీ చెప్తూ ఉంటారు, మంత్రోచ్చారణలు చేస్తూ ఉంటారు, కానీ పవిత్రంగా అయితే ఉండరు. మరి వారు ఇతరులను ఎలా పవిత్రంగా తయారు చేస్తారు? బ్రాహ్మణులు ఎవరు సన్యాసులకు రాఖీ కట్టరు.
కట్టేందుకు వెళ్తే మేము పవిత్రంగానే ఉన్నాము, ముందు మీ ముఖం ఒకసారి చూసుకోండి అని వాళ్ళు అంటారు. పిల్లలైన మీరు కూడా ఎవరితోనూ రాఖీ కట్టించుకోవడానికి వీల్లేదు. ఏమంటున్నారు బాబా? ప్రపంచంలో అందరూ ఒకరికొకరు రాఖీని కట్టుకుంటూ ఉంటారు. సోదరి తన సోదరునికి రాఖీని కడుతుంది. ఈ సాంప్రదాయం ఈ మధ్యనే వచ్చింది. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. రాఖీ కడతారు కానీ తన చెల్లెలకి, తన అక్కకు, తన తమ్మునికి రాఖీ కడతారు, అక్క చెల్లెండ్లు, అన్న తమ్ముళ్ళకి. కానీ వాళ్ళ అమ్మ నాన్న పిల్లలు మాత్రమే అన్న తమ్ముళ్ళ, అక్క చెల్లెలు కాదు కదా. ప్రపంచంలో ఉండే ప్రతి నారీ సోదరీమణి అని భావించాలి కదా. నా చెల్లెలని భావించినప్పుడే చెడు దృష్టి, చెడు వ్యవహారము ఉండదు. అదే బాబా అంటున్నారు, రాఖీని ఊరికే ఫ్యాషన్గా కట్టుకుంటూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. ఈ సాంప్రదాయం ఈ మధ్యనే వచ్చింది. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఇవన్నీ విషయాలు అర్థం చేయించాల్సి ఉంటుంది. స్త్రీ పురుషులు ఇద్దరూ పవిత్రత ప్రతిజ్ఞ చేస్తారు. మేము బాబా శ్రీమతం ద్వారా ఈ విధంగా పవిత్రంగా ఉంటున్నాము అని ఇద్దరూ చెప్పచ్చు. అంతిమం వరకు ఈ వికారాలపైన విజయాన్ని పొందినట్లయితే పవిత్ర జగత్తుకి మాలికులుగా అయిపోతారు, యజమానులుగా అయిపోతారు. పవిత్ర ప్రపంచం అని సత్యుగాన్నే పిలవడం జరుగుతుంది. అది ఇప్పుడు బాబా వచ్చి స్థాపన చేస్తున్నారు. పవిత్ర ప్రపంచంలో అందరూ పవిత్రులే ఉంటారు. వికారాల్లోకి వెళ్ళిన వాళ్ళకి మీరు రాఖీ కట్టచ్చు. ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పతితులుగా అయితే మీరు రాఖీ కట్టించుకునేందుకు వచ్చారు, మరి ఇప్పుడు ఏమైంది అని అంటారు. మాయతో ఓడిపోయారు. ఇది యుద్ధ మైదానం కదా. వికారాలు చాలా పెద్ద శత్రువు. దీనిపైన విజయం పొందడం ద్వారానే మీరు జగజ్జీతులుగా అనగా రాజారాణులుగా అవుతారు. ప్రజలను జగజ్జీతులని పిలవరు, రాజారాణిలే కష్టపడతారు. మేము లక్ష్మీనారాయణలుగా అవుతామని కూడా అంటారు. వారు మళ్ళీ సీతారాములుగా అవుతారు. లక్ష్మీనారాయణల తర్వాత వారి సింహాసనం పైన వారి పిల్లలే కూర్చుంటారు. వంశపారంపర్యం అనేది ఉంటుంది కదా. ఎట్లా ఎడ్వర్డ్ ది ఫస్ట్, ఎడ్వర్డ్ ది సెకండ్ ఉందో అట్లా లక్ష్మీనారాయణ ఫస్ట్, సెకండ్ వాళ్ళ కొడుకులు మళ్ళీ లక్ష్మీనారాయణలుగా అయ్యి సింహాసనం పైన కూర్చుంటారు. లక్ష్మీనారాయణలు రెండో జన్మలో కిందికి వెళ్తారు. మళ్ళీ వాళ్ళు రెండో లక్ష్మీనారాయణకి పిల్లలుగా పుట్టి మళ్ళీ మూడో లక్ష్మీనారాయణగా కారు. మొదటి లక్ష్మీనారాయణలు మళ్ళీ వేరే జన్మ అంటే శ్రేష్టమైన జన్మనే తీసుకుంటారు. రాయల్ రాజులుగానే ఉంటారు కానీ మళ్ళీ లక్ష్మీనారాయణలుగా కారు. రెండో జన్మలో కిందికి వస్తారు. భిన్నమైన నామరూపాలతో పిల్లలకు సింహాసనం లభిస్తుంది. అప్పుడు వారిని ఉన్నతమైన స్థానంలో లెక్కించడం జరుగుతుంది. పునర్జన్మలైతే తీసుకుంటారు కదా. పిల్లలు సింహాసనం పైన కూర్చుంటే వారు సెకండ్ గ్రేడ్ లేకొస్తారు. పైన ఉన్నవారు కిందికి, కింద ఉన్నవారు పైకి వచ్చేస్తారు. అంటే కొడుకులు సింహాసనం పైన కూర్చుంటే తండ్రి శరీరం వదిలిన తర్వాత మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటారు, మళ్ళీ రాజులుగా కారు. మరి ఇప్పుడు పిల్లలు ఉన్నతంగా అవ్వాలనుకుంటే సేవలో నిమగ్నం కావాలి. పవిత్రంగా కావడం కూడా చాలా ముఖ్యమైనది. నేను పవిత్ర ప్రపంచాన్ని తయారు చేస్తానని బాబా చెప్తున్నారు. అచ్చా, మరి పురుషార్థం తక్కువగా చేస్తున్నారు. తక్కువగా చేస్తే మరి రాజారాణిలుగా ఎలా అవుతారు? మొత్తం ప్రపంచమంతా పవిత్రంగా అయిపోతుంది. కానీ బాబా మీకోసం స్వర్గస్థాపన చేస్తున్నారు. ఇది డ్రామానుసారంగా జరగాల్సిందే. ఈ ఆట రచింపబడి ఉంది. మీరు పవిత్రంగా అయిపోతారు. మళ్ళీ వినాశం ప్రారంభమవుతుంది. సత్యుగ స్థాపన జరుగుతుంది. డ్రామాను మీరు అర్థం చేసుకోవచ్చు. సత్యుగంలో దేవతల రాజ్యం ఉండేది, అది ఇప్పుడు లేదు. మళ్ళీ అది వస్తుంది, రానున్నది. మీరు ఆత్మిక మిలిటరీ అయినారు. నిన్న కూడా బాబా ఏమన్నారు? మీరు గుప్తమైన సైన్యమైనారు, అహింసాత్మకమైన సైన్యం. హింస చేయకుండా మాయపైన విజయాన్ని పొందుతారు. సో ఇవాళ అంటున్నారు బాబా, మీరు ఆత్మిక మిలిటరీ సైన్యమైనారు. మీరు పంచవికారాలపైన విజయాన్ని పొందడం ద్వారా జగజ్జీతులుగా అవుతారు.
జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోయేందుకు బాబా ఉపాయాలను చెప్తూ ఉంటారు. బాబా ఒకే ఒక సంగమ యుగంలోనే వచ్చి ఉపాయాన్ని చెప్తారు. ఎప్పటి వరకైతే రాజధాని స్థాపన కాదో అప్పటి వరకు వినాశం జరగదు. అంటే నేను మారే వరకు వినాశం జరగదు అని అనుకోమాకండి. మెజారిటీ వచ్చినారంటే తప్పకుండా పరివర్తన అవుతుంది. ఎప్పటి వరకైతే రాజధాని స్థాపన జరగదో అప్పటి వరకు వినాశం జరగదు. మీరు చాలా గుప్తమైన సైనికులైనారు. కలియుగం తర్వాత సత్యుగం రావాల్సిందే. ఆ తర్వాత సత్యుగంలో యుద్ధాలేవీ జరగవు. సో బాబా అంటున్నారు, కలియుగం తర్వాత సత్యుగం రావాల్సిందే. ఆ తర్వాత సత్యుగంలో యుద్ధాలేమీ జరగవు. ఆత్మలన్నీ ఏ పాత్రనైతే అభినయిస్తాయో అదంతా రచింపబడి ఉందని మీకు తెలుసు. తోలుబొమ్మలాట వలె నాట్యమాడుతూ ఉంటాయి ఆత్మలు శరీరాన్ని తీసుకొని. అలాగే ఇది కూడా ఒక డ్రామా. ప్రతి ఒక్కరికి ఈ డ్రామాలో పాత్ర ఉంది. పాత్రను అభినయిస్తూ మీరు తమోప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ మీరు పైకి వెళ్తున్నారు, అంటే ఉన్నతంగా అవుతున్నారు సత్వప్రధానంగా. జ్ఞానం అంతా 1 సెకనుకు సంబంధించిందే. అర్థమైతే 1 సెకనే సత్వప్రధానంగా అవుతారు. మళ్ళీ కిందికి దిగుతూ తమోప్రధానంగా అయిపోయారు. బాబా వచ్చి మళ్ళీ పైకి తీసుకెళ్తున్నారు. చిన్నపిల్లలు ఆడుకునే ఒక బొమ్మలో మధ్యలో ఒక చాప వేలాడుతూ ఉంటుంది. పైకి కిందికి అంటూ ఉంటారు. ఇట్లా పైకంటే ఆ చాప కిందికి పోతుంది, కిందికంటే పైకి పోతుంది. ఈ విధంగా అది తిరుగుతూ ఉంటుంది. బొమ్మ చెప్తున్నారు బాబా. నిజానికి అందులో మనుష్యులను వేయాలి, చాపను కాకుండా. ఈ విధంగా కింది దిగుతూ పైకి ఎక్కుతూ ఉంటారు. మీరు కూడా ఈ విధంగా పైకెక్కి మళ్ళీ దిగుతూ కిందికి వచ్చేస్తారు. పైనుండి కిందికి వచ్చేందుకు 5000 సంవత్సరాలు పడుతుంది. ఈ 84 జన్మల చక్రం మీ బుద్ధిలో ఉంది. ఉన్నతి మరియు పతనాల యొక్క కళ గురించి కూడా మీకు తెలుసు. మీకు కూడా వీటిని గురించి నంబర్వార్ పురుషార్థానుసారంగానే తెలుసు. ఎంత అర్థమైందో అంత తెలుసుకుంటారు, ఎంత బుద్ధి ఉందో అంత తెలుసుకుంటారు. దాని అనుసారంగానే మీరు పురుషార్థం చేస్తారు. ఎంత అర్థమవుతుందో దాని అనుసారంగానే పురుషార్థం చేస్తారు. అంతే కదా, అర్థమైతే కదా మొట్టమొదట పురుషార్థం చేసేకి. ఎవరైతే బాబాను స్మృతి చేస్తారో వారు త్వరగా పైకి వెళ్తారు, అంటే ఉన్నతంగా అవుతారు. ఇది ప్రవృత్తి మార్గం. జంటలు పరిగెత్తినప్పుడు ఒకరి కాల్ని ఇంకొకరి కాలుతో కట్టి పరుగు తీస్తారు. ఇది కూడా మీది అలాంటి పరుగు పందెమే. సో బాబా అంటున్నారు, ఏ విధంగా పరుగు పందెం ఆట ఆడిపిస్తారు కదా, 3 కాళ్ళ ఆట అని. ఇద్దరివి 4 కాళ్ళను 2 కాళ్ళు కట్టేసి, ఒకరిది ఒక కాలు ఇంకొకరిది ఒక్కో కాలు, ఇద్దరిది కట్టేసి పరిగెత్తమంటారు. తో బాబా ఆ విధంగా చెప్తున్నారు. ఇది కూడా అలాగే పరుగు పందెం అని. కొందరికి ప్రాక్టీస్ లేకపోతే కింద పడిపోతారు. ఇక్కడ కూడా అలా జరుగుతుంది. ఒకరు ముందుకెళ్తే ఇంకొకరు ఆపుతారు. కొన్ని చోట్ల ఇద్దరు కింద పడతారు. వృద్ధులకు కామాగ్ని అంటుకుంటే వారు కూడా కింద పడిపోతారు. బాబా ఇది చూసి ఆశ్చర్యపోతారు. ఇతరులు కింద పడేయడం కాదు, పడడము పడకపోవడము అంతా మీ చేతుల్లోనే ఉంది. అది వాళ్ళు చేసినారు కాబట్టి అట్లయింది అని వేరే వాళ్ళ మీద మనం చెప్తాం కదా, అది బాబా అంటున్నారు. వాళ్ళు ఎవరు ఏం చేసినా కూడా కింద పడేది లేదా వికారాలకు వశమయ్యేది మన చేతుల్లో ఉంది. మిమ్మల్ని ఎవరైనా తోసేస్తారా ఏమి? మరి మీరు ఎందుకు కిందకు పడాలి? ఏం జరిగినా సరే మేం మాత్రం కిందికి పడం, వికారాల్లోకి వెళ్ళాం అని అనాలి. కింద పడితే మీ భాగ్యమే పాడైపోతుంది. చాలా జోరుగా దెబ్బ తగులుతుంది. ఆ తర్వాత మళ్ళీ పశ్చాత్తాపడతారు. ఎముకలు ఇరిగిపోతాయి, చాలా దెబ్బలు తగులుతాయి. బాబా భిన్న రకాలుగా అర్థం చేస్తూ ఉంటారు. శివ జయంతి రోజు మనుషులు చదువుకుని అర్థం చేసుకునే విధంగా టెలిగ్రామ్లను కూడా పంపించాలని బాబా చెప్తారు. విచారసాగర మంథనం చేసేందుకు బాబా సమయాన్ని ఇస్తున్నారు. ఎవరైనా చూస్తే ఆశ్చర్యపోవాలి. ఆ విధంగా మీరు టెలిగ్రామ్ రాయాలి, ఉత్తరాలు రాయాలి. అందరూ బాబ్దాదా అని రాస్తున్నారు.
శివబాబాను బాబా అని, బ్రహ్మను దాదా అని మేమంటాం అని మీరు అర్థం చేయించవచ్చు. ఒక వ్యక్తిని ఎక్కడైనా బాబ్దాదా అని పిలుస్తారా? తాత నాన్న అని ఎట్లా పిలుస్తారు? ఒకే వ్యక్తి తాత అవుతారు, ఒకే వ్యక్తి నాన్న అవుతారు, ఆ విధంగా ఉండదు కదా. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇందులో సత్యమైన జ్ఞానం ఉంది. కానీ ఎప్పుడైతే స్మృతిలో ఉంటారో, మనం స్మృతిలో ఉండి ఇతరులకు జ్ఞానం చెప్తేనే ఎవరికైనా బాణం నాటుకుంటుంది. గడియ గడియ దేహాభిమానం లేకొచ్చేస్తారు. ఆత్మాభిమానులుగా కండి అని బాబా అంటారు. ఆత్మయే శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తుంది. ఎవరైనా చనిపోయినా బాబా అంటున్నారు ఏ ఆలోచన జరగకూడదు. డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. ఆత్మ పునరపి జననం పునరపి మరణం, జనమరణ చక్రాలకి రావాల్సిందే కదా. ఆత్మలో ఏ పాత్ర అయితే రచింపబడి ఉందో దాన్ని సాక్షిగా చూస్తాం. ఆ ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తుంది. ఇందులో మనమేం చేయగలం? ఈ యజ్ఞం కూడా మీ బుద్ధిలో ఉంది. అది నంబర్ వారుగా ఉంది. కొందరి బుద్ధిలో ఏమీ నిలవదు, కావుననే వారు ఎవరికీ అర్థం చేయించలేరు. ఆత్మ కాలుతున్న పెన్నంలాగా తమోప్రధానంగా పతితంగా ఉంటుంది. కాలుతున్న పెన్నం అంటే కాలే పెన్నం మీద నీళ్ళేండి సుయ్యి అంటుంది, మళ్ళీ ఇంకంతే చల్లగా అయిపోతుంది. ఆత్మ కాలుతున్న పెన్నంలాగా తమోప్రధానంగా పతితంగా ఉంది. దానిపైన జ్ఞానామృతాన్ని వేస్తే అది నిలవదు. ఎవరైతే బాగా భక్తి చేశారో వారికే బాణం తగులుతుంది, వెంటనే ధారణ అవుతుంది. ఈ లెక్క చాలా అద్భుతమైనది. మొదటి నంబర్లో ఎవరైతే పావనులుగా ఉన్నారో వారే మళ్ళీ పతితంగా అయిపోతారు. ఇది కూడా ఎంతగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే చదువుని వదిలేస్తారు. చిన్నతనం నుండే జ్ఞానంలో నిమగ్నమై ఉంటే ధారణ బాగా జరుగుతుంది. వారు బాగా భక్తి చేశారని అర్థం చేసుకోవడం జరుగుతుంది. వారు చాలా తెలివిగా అవుతారు. ఎందుకంటే ఇంద్రియాలు పెరగడంతో తెలివి కూడా బాగా పెరుగుతుంది. దైహికమైన మరియు ఆత్మికమైన విషయాలలో రెండింటిలోనూ ధ్యాసనివ్వడం వలన ఆ ప్రభావం తొలగిపోతుంది. ఇది ఈశ్వరీయ చదువు. తేడా అయితే ఉంది కదా, కానీ అంత లగన్ కూడా ఉండాలి కదా. తేడా అయితే ఉంది, అంత లగన్ అయితే ఉండాలి కదా. అది బాబా అంటున్నారు. లగన్ ఉంటేనే కదా ఏదైనా చేయాలంటే అన్నింటికీ లగన్, ఇంట్రెస్ట్ అనేది ఉండాలి, ఇష్టం. అచ్చా मीठे मीठे सिखलरे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा। సారాంశం: ఆత్మిక మిలిటరీగా అయ్యి పంచవికారాల పైన విజయాన్ని పొందాలి. తప్పకుండా పవిత్రంగా కావాలి. తనువు మనస్సు ధనాల ద్వారా భారతఖండాన్ని పవిత్రఖండంగా తయారు చేసే ఆత్మిక సేవం చేయాలి. ఎంత సేవ చేస్తే అంత ప్రాప్తి. సెకండ్ పాయింట్: ఈ బేహద్ నాటకంలో ప్రతి పాత్రను ఆత్మాభిమానిగా అయి నటించండి. ఎప్పుడూ దేహాభిమానంలోకి రాకూడదు. సాక్షిగా అయ్యి ప్రతి పాత్రధారి పాత్రను చూడాలి. వరదానం: సదా సంతోషము లేదా ఆనందమయ స్థితిలో ఉండే కంబైన్డ్ స్వరూపం యొక్క అనుభవీలుగా కండి. సదా సంతోషము లేదా ఆనందమయ స్థితిలో ఉండే కంబైన్డ్ స్వరూపం యొక్క అనుభవిగా కండి. పిల్లలు, బాబా చేతిలో చెయ్యి వేసి నడవండి. ఒంటరిగా నడవకండి అని బాబ్దాదా పిల్లలకు సదా చెప్తూ ఉంటారు. ఒంటరిగా వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు బోర్ అయిపోతారు. ఇంకెవరి దృష్టి అయినా పడచ్చు కూడా. బాబాతో కంబైన్డ్గా ఉన్నాను అనే స్వరూపాన్ని అనుభవం చేసుకుంటూ ఉంటే మాయ దృష్టి ఎప్పుడూ పడదు.
మరియు తోడు అనుభవం అవుతున్న కారణంగా సంతోషంతో ఆనందంతో తింటూ నడుస్తూ వేడుక జరుపుకుంటూ ఉంటారు. మోసగించే లేదా దుఃఖాన్నిచ్చే సంబంధాలలో చిక్కుకోవడం నుండి కూడా సురక్షితులవుతారు. బాబాతో కంబైన్డ్గా ఉంటే ఎప్పుడూ మాయతో మోసపోరు. స్లోగన్: యోగం అనే కవచాన్ని ధరిస్తే మాయ అనే శత్రువుతో యుద్ధం జరగదు. యుద్ధం జరిగిన కవచం రక్షిస్తుంది. యోగం అనేది ఉంటే ముందుగలగానే ఏ రూపంలో వస్తుంది మాయ అనేది తెలిసిపోతుంది మనకు. అప్పుడు యుద్ధం అనేది జరగదు. అవ్యక్త ప్రేరణ. ఇప్పుడు లగన్ అనే అగ్నిని ప్రజ్వలితం చేసుకొని యోగాన్ని జ్వాలా స్వరూపంగా తయారు చేసుకోండి. బాబా పైన ప్రేమ ఎట్లా పెంచుకోవాలా అనేదే లగన్ యొక్క అగ్నిని పెంచుకోవడం. ఏ విధంగా దుఃఖీ ఆత్మల మనస్సులో ఇప్పుడిక వినాశం కావాలి అనే శబ్దం రావడం మొదలైందో, అలా విశ్వ కళ్యాణకారి ఆత్మలైన మీ మనసులో ఇప్పుడు త్వరగా సర్వుల కళ్యాణము జరగాలనే సంకల్పం ఉత్పన్నం కావాలి. అప్పుడే సమాప్తి అనేది జరుగుతుంది. వినాశకారులకు కళ్యాణకారి ఆత్మల యొక్క సంకల్పము సూచన కావాలి. కావున ఎవరు రెడీగా కండి. మీ శక్తిశాలి సంకల్పం ద్వారా, జ్వాలాస్వరూపం యొక్క యోగం ద్వారా వినాశ జ్వాలను తీవ్రం చేయండి. వినాశ జ్వాలను ప్రజ్వలితం చేయండి. మీ జ్వాలాస్వరూపం యొక్క యోగం ద్వారా వినాశ జ్వాలను ప్రజ్వలితం చేయండి. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.